నిన్నటి నుంచి పవన్ కళ్యాణ్‌కి చంద్రబాబు వెన్నుపోటు. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్‌కి ఎలాగైతే వెన్నుపోటు పొడిచి ఆయన్ను పదవి నుంచి తీసేసి తను దాంట్లో కూర్చున్నాడో ఆ హ్మ్. కుర్చీలో. అలాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ని గూడా ఆహ్, ఆయనకి విధి లేకుండా డిప్యూటీ సీఎం ఇచ్చాడు. ఇప్పుడు దాన్ని మెల్లగా పవన్ కళ్యాణ్ సైజుని తగ్గిచ్చేయాలి. ఆయన రోల్‌ని తగ్గిచ్చేయాలి. రోజు రోజుకి పవన్ కళ్యాణ్ పెరుగుతున్నాడు. పవన్ కళ్యాణ్ తన స్థాయిని పెంచుకోవడానికి రకరకాల పద్ధతులు ఉపయోగిస్తున్నాడు. ఒక పక్క మోడీ అండ పవన్ కళ్యాణ్‌కి పుష్కలంగా ఉంది. సో, దీంట్లో డైరెక్ట్‌గా పవన్ కళ్యాణ్ ఎదుర్కోలేకుండా ఇండైరెక్ట్‌గా పవన్ కళ్యాణ్ దెబ్బతీయడానికి వస్తున్నాడు. చంద్రబాబు ముందు నుంచి కూడా ఏందంటే డైరెక్ట్‌గా ఎవరిని ఎదుర్కోడు. హ్మ్. ఇండైరెక్ట్‌గానే అటాక్ చేస్తాడు. అందుకనే ఆయన వెన్నుపోటుదారుడని పిలుస్తున్నారు అన్న ఒక వాదనతో నిన్న వస్తుందనమాట. ఓకే. సో, ఆహ్, వాళ్ళు చెప్తున్నది ఏందంటే దీనికి కారణం హ్మ్. ఇప్పుడు సడన్‌గా గత కొంతకాలం నుంచి లోకేష్‌ని డిప్యూటీ సీఎం చేయాలి అన్న వాదన తెర మీదకి తీసుకొచ్చారు. హ్మ్. ఇది చంద్రబాబే జయిస్తున్నాడు. తెలివిగా ఏందంటే ప్రజల నుంచి, పార్టీ నుంచి డిమాండ్ వస్తుందని డిమాండ్‌లు ఎక్కువగా వచ్చే వరకు ఇండైరెక్ట్‌గా చేయించి హ్మ్. ప్రజల కోరిక మేరకు, పార్టీ కోరిక మేరకు నేను డిప్యూటీ సీఎంగా లోకేష్‌ని పెడుతున్నాను అని చెప్తాడు. సో, ఇది నెక్స్ట్ జరగబోయే స్టెప్పు ఓకే. అనేది చంద్రబాబుని గురించి బాగా తెలిసిన వాళ్ళు మాట్లాడుతున్న ఎందుకంటే ఆయన వ్యూహాలన్నీ ఎలా ఉంటాయో చాలామంది తెలుసు. వాళ్ళు చెబుతున్న విషయం అనమాట. దీనికి వాళ్ళు చెప్తున్న ఎగ్జాంపుల్ ఏముందంటే మొన్నటి వరకేమో పవన్ కళ్యాణ్‌కి తెలుగుదేశానికి మధ్య గొడవ పెట్టడానికి వైసీపీ ట్రై చేస్తుంది. అందువల్ల నిజానికి మా మధ్య ఏమీ లేవు. వైసీపీనే గొడవ పెడుతుంది. ఎలక్షన్ ముందు కూడా వైసీపీ పవన్ కళ్యాణ్‌కి, చంద్రబాబుకి లేదా పవన్ కళ్యాణ్‌కి తెలుగుదేశం మధ్య గొడవ పెట్టడానికి రకరకాల పద్ధతులు ట్రై చేశారు. ఇప్పుడు కూడా అలాగే ట్రై చేస్తున్నారు అనేది అన్నారు. హ్మ్. కానీ ఇప్పుడు కొత్తగా ఏమైంది, మహాసేన్ రాజేష్ మొన్న ఒక వీడియో చేశాడు. అందులో డిప్యూటీ సీఎంగా లోకేష్‌ని పెట్టాలని అతను డిమాండ్ చేశాడు. మహాసేన్ రాజేష్ ఎవరు? లోకేష్‌కి బాగా నమ్మకస్తుడు. లోకేష్‌తో చాలా క్లోజ్ అతను. తెలుగుదేశంలో ఉంటాడు. సో, అతను చెప్పాడంటే ఎందుకు చెప్పుండొచ్చు అనేది. అంటే లోకేష్ వద్దంటే చెప్పినా కన్నా వీడియో తీసేయాలి గదా! లోకేష్ వీడియో తీసేయమనాలి గదా! ఎందుకు తీసేయమనలేదు? దట్ ఈజ్ నంబర్ 1. నిన్నేం జరిగింది, పెద్ద ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో సభ జరిగింది. ఆ సభ జరిగినప్పుడు అక్కడ సభను నిర్వహించిన పాలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, సార్ మాకొక కోరిక ఉంది సార్. 43 ఏళ్ళు పార్టీ పెట్టి 43 ఏళ్ళు అయింది. 3వ తరం నాయకుడిగా లోకేష్ వచ్చాడు. సో, పార్టీకి, యువతకి భరోసా రావాలంటే లోకేష్‌ని డిప్యూటీ సీఎం చేయాలి. ఇది మా అందరి కోరిక అని ఆయన అనౌన్స్ చేశాడు. అప్పుడు అక్కడ ఉన్నోళ్ళందరూ కూడా దాన్ని క్లాప్స్ కొట్టి ఆమోదించారు. సో, ఆయన చంద్రబాబు ఎదురుగానే దీన్ని అనౌన్స్ చేశారు. పైగా ఆయన ఎవరు? పాలిట్ బ్యూరో మెంబరు. ఎవరో కూడా కాదు. పాలిట్ బ్యూరో అనేది తెలుగుదేశంలో ఇంపార్టెంట్ బాడీ. సో, మరి పాలిట్ బ్యూరో మెంబరు అంటున్నాడు, మహాసేన్ రాజేష్ అంటున్నాడు. మెల్లమెల్లగా ఇది పెరిగే అవకాశం ఉంది. మెల్లమెల్లగా ఏందంటే అనేక వైపుల నుంచి లోకేష్‌ని డిప్యూటీ సీఎం చేయాలి, లోకేష్‌ని డిప్యూటీ సీఎం చేయాలి పార్టీ కోసం ఇంకోటి అని. ఎందుకంటే ఇంకోటి కూడా దీని కాంటెక్స్ట్ ఏమంటే నిన్ననే ఫుల్ పేజ్ యాడ్లు, సాక్షులు కూడా యాడ్లు వచ్చాయి. అదేంటంటే కోటికి పైన సభ్యత్వం అనేది తెలుగుదేశంలో చేర్పించాడు. అది ఘనత కూడా లోకేష్‌ది అనేది. లోకేష్‌ని హైలైట్ చేస్తూ ఫుల్ పేజ్ యాడ్స్ ఇచ్చారు మనకు. ఓకే.